జగన్ హయాంలో జరిగిన 1,00,00,000 కోట్ల రూపాయల నకిలీ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం రకరకాల ఎత్తులు వేస్తున్నారు. తాజాగా తనకు వెన్నునొప్పి ఉందని వైద్యులు కూడా నిర్ధారించారని మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స తీసుకునేందుకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. మంతెన ఆశ్రమం కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థే కదా అని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా తనకు పరీక్షలు చేశారని పిటిషన్లో తెలిపారు. అయితే దీనిపై ఏసీబీ కోర్టు 16వ తేదీ వరకు చెవిరెడ్డి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అరెస్ట్ అయిన దగ్గర నుంచి బెయిల్ కోసం చెవిరెడ్డి రకరకాల విన్యాసాలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లిక్కర్ స్కామ్ లో మరో నిందితుడైన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు అనారోగ్య కారణాలతో బెయిల్ రావడంతో అప్పటి నుంచి బెయిల్ పొందాలని చెవిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల 26న కూడా వెన్నునొప్పి ఉందని, ఫిజియోథెరపీ చేయించుకుంటానని తిరుపతి లేదంటే నెల్లూరు జైలుకు తరలించాలని కోరారు. చెవిరెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ఫిజియోథెరపీ చేయించుకోవాలనుకుంటే విజయవాడ జైలులో కూడా చేయించుకోవచ్చని పోలీసుల తరఫున న్యాయవాది చెప్పిన మాటలతో జడ్జి కూడా ఏకీభవించి పిటిషన్ కొట్టేశారు. రిమాండ్ ముగిసిన ప్రతిసారి జడ్జి ముందు హాజరుపరిచే సమయంలో పెద్దగా అరవడం, మీ అందరి అంతు చూస్తాననడం, తప్పుడు కేసులు పెట్టారని, తాను బ్రాహ్మణ పిల్లల కోసం వేద పాఠశాల నడుపుతున్నానని, తనను అరెస్ట్ చేస్తారా అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంకెలేస్తుంటారు.